చంద్రబాబు ఈ పేరు చెప్పగానే అందరికీ చక్రం తిప్పగల అపార చాణక్యుడు గుర్తుకొస్తాడు. కానీ ఈ మధ్య ఈ ఆంధ్రుల చాణక్యుడు అందర్నీ విభ్రాంతికి గురిచేశారు. మరీ ముఖ్యంగా టీడీపీ అభిమానుల్ని చాలా పెద్ద షాక్కే గురిచేశారు. ఎలాగా అంటే పార్టీ జాతీయ కార్యదర్శి నారా వారసుడు యువరాజు లోకేష్ ను ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపి మంత్రివర్గంలోకి తీసుకునే వ్యూహం అమలు చేశారు. అయినా చంద్రబాబు అంతటి మేధావి హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇది అర్థం కాకే చాలా మంది తెలుగుదేశం అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే లోకేష్ ఎమ్మెల్యేల మద్దతుతో పరోక్షంగా చట్టసభలోకి రావటం, మంత్రి కావటం జనంలోకి ఎంతమాత్రం మంచి సంకేతం పంపదు అనేది వారి ఆందోళన. ఇక తెరపై కనిపిస్తున్న ఎమ్మెల్సీ వ్యవహారం అసలు కథలోకి వెళ్తే నాయకుడు చంద్రబాబుని తండ్రి చంద్రబాబు గెలవలేకపోయాడు. ఆయన్ని సొంత కుమారుడే గత 2-3 నెలలుగా ధర్మ సంకటంలో పడేశాడట. లోకేష్ బాబు కొన్నాళ్లుగా తాను పార్టీ బాధ్యతల నుంచి ప్రభుత్వంలోకి రావాలి అని అనుకుంటున్నారు. అందుకోసం ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ ఎన్నికల్లో గెలవకుండా మంత్రి అవటం చంద్రబాబుకు అంగీకారం కాలేదు. అయితే ఈ విషయంలో పట్టుబట్టిన చిన్నబాబు గత కొంతకాలంగా అలిగి పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. చేసేది లెక్క తండ్రి కరిగారు. లోకేష్ కోరినట్టే అమాంతం ఎమ్మెల్సీ దారిలో చట్టసభలోకి తీసుకొచ్చి మంత్రిని చేయబోతున్నారు. మనసులో ఇలా చేయటం చంద్రబాబుకు నచ్చకున్నా అబ్బాయి గారి మారం ముందు ఆయన పట్టుదల పనిచేయలేదు.